సత్యం గారు, మీరు ఈ రంగస్థలంలో ఛాన్స్ ఎలా వచ్చింది? నా పేరు నీలబోని సత్యం. మాది విజయనగరం జిల్లా బాడింగ మండలం జీకేఆర్పురం గ్రామం. ఈ రంగస్థలం మూవీలో నాకు ఛాన్స్ రావడానికి మాతా రికార్డింగ్ వారు నాది నవకుశ అని ఒక సీడీ చేశారు. ఆ సీడీ సుకుమార్ గారు చూసి వాళ్ళకి అది నచ్చడం బట్టి మనల్ని ఈ మూవీకి కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఈ తప్పిడిగుళ్ళు ఈ మధ్యన బాగానే అందరూ ఎంకరేజ్ చేస్తాను. అంతే కొంతకాలము ఫస్ట్లో బాగానే ఉండేది, మళ్ళీ కొంతకాలం అలాగే ఇది కూడా అడుగొడిపోయింది. ఇప్పుడు కూడా ఈ తప్పిడిగుళ్ళను కూడా చాలామంది విడిచిపెట్టడానికే ప్రయత్నించారు. కానీ మేము లేచి కొందరిని తయారు చేసి దీనివల్ల ఉపాధి లేదు ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ. అయితే వేరేగా మనం కష్టపడి ఏవో దేవుడి సంబరాలు గోవ పండుగలకు వెళ్ళి ఆడితేనే దీనికి మాకు వచ్చేది ఉపాధి. కానీ దీన్ని ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈ కళను కూడా వాళ్ళ దృష్టిలో తీసుకుని ఎంకరేజ్ చేసి ఈ కళాకారులు కూడా ఒక కళారూపంలోనూ కూడా ఒక పెన్షన్ రూపంలోనూ కళాకారులు కానీ ఇచ్చినట్టుగా అయితే ఇది ఇంకా అభివృద్ధి జరగడానికి బాగుంటుంది. కానీ మేము ఈ వృత్తిని యాదవ కులంలో ఎక్కువగా ఈ వృత్తిని ప్రదర్శించడానికి మా పూర్వకాండ కూడా యాదవ కులస్తులు రాముల వారి సంబరాలకి, సింహద్రప్పన్న సంబరాలకి, గంగాదేవి పండుగలకి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇది ఇంకా అంతరించిపోకుండా ఈ కళ నిలబడ్డది. లేదంటే ఈ కళ ఎప్పుడో అంతరించిపోవలసింది. ఈ యంగ్స్టర్స్ బాగానే వస్తున్నారా? ఇప్పుడు అంటే మేము వాళ్ళకి చెప్పే విధానం బట్టి ఇప్పుడు కొద్దిగా చదువుకున్న కుర్రలు వాళ్ళకి ఖాళీ టైంలో వేసవి సెలవుల్లోనూ 10th క్లాసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళు వాళ్ళకి ఖాళీ టైంలో వేసవి సెలవుల్లో మేము కొద్దిగా శిక్షణ ఇచ్చి ఈ కళ అంతరించిపోకూడదు, ఇది మాతోనే ఈ కళ పోకూడదు, దీన్ని మీరు కూడా కొద్దిగా అభివృద్ధిలోకి తీసుకురావాలని మేము వాళ్ళకి ఎన్నో విధాలుగా నేర్పరిగా చెప్తాము. అలాగే కొందరు ఇష్టపడిన వాళ్ళు వస్తున్నారు, కొందరు రాలేకపోతున్నారు. దీనివల్ల ఏదైనా ఉపాధి ఉండాలి కదా ఎవరికైనా, అది పరిస్థితి. చూసారా ఫ్రెండ్స్, ఈ కళను మాత్రం చాలా ఎంకరేజ్ చేయాలి. మెయిన్లీ ఈ కళ మాత్రం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనే ఎక్కువ బాగా ఫేమస్ అని విన్నాను. శ్రీకాకుళం, విజయనగరం, కొంత విశాఖపట్నం జిల్లాలో కూడా ఉన్నది. ఈ 3 జిల్లాల్లో నా నుంచి నేను ఒక 30 టీములు తయారు చేశాను. అలాగే నా శిష్యులు కూడా ఒక 30 మంది నాన్నగా గురువారకం చేశారు. కాకపోతే ఇప్పుడు నేర్చే వాళ్ళు కరువు అయిపోయినారు. అప్పుడు ఏంటంటే గొర్రెలు, మేకలు, మందలు ఉండేవి, అందరూ ఊర్లో ఉండరు. ఇప్పుడు ఈ గొర్రెలు, మేకలు లేకపోవడం చేత అప్పుడు సావులు వచ్చి కొన్ని చనిపోవడము, కొందరు ఈ గొర్రెలు, మేకలు లేకపోవడం చేత విశాఖపట్నము, విజయవాడ, హైదరాబాదు, అలాగే చెన్నై వలస వెళ్ళిపోవడం చేతనే ఈ కళను ఆదరించిన వాళ్ళు తక్కువ అయిపోయినారు. ఈ నేర్చుకోవడానికి కూడా మరి ఎవరు పెద్దగా దీన్ని రమ్మడము, గురువు రావడము, నేర్పడం అనేది లేదు. కాకపోతే ఈ యంగ్స్టర్ ఇప్పుడు ఏంటంటే చదువుకున్న కుర్రాలు కాబట్టి అప్పటికప్పుడు అలాగే ఏదో ఒక ప్రోగ్రాంకి వస్తే, లేదంటే వాళ్ళు 10 రోజులు 5 రోజులు చిన్న ట్యూషన్ తీసుకొని ఈ యాసవి సెలవులు వస్తే మా ఇంటికి కూడా వస్తారు. ఒక 10 మందిని నేను ఇంటి దగ్గరే భోజనాలు పెట్టి నా సొంత ఖర్చులతో భోజనాలు పెట్టి కూడా వచ్చిన వాళ్ళకి ఈ కళను నేర్పిస్తుంటాను. అలాగా వాళ్ళు ఏవో ప్రోగ్రాలకు వస్తుంటే అలాగే నేర్పరిగా మాతో సమానంగా వాళ్ళు ఇప్పుడు ఆడుతారు, పాడుతారు. అదే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈ కళను ఎంకరేజ్ చేసి వీళ్ళని ఎవరైనా ఇన్ కేసు పిలవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నా. మీరు తప్పకుండా వీళ్ళని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.